హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా మంది ఇళ్లలోకి ఎలుకలు, పందికొక్కులు వచ్చేసి చాలా చిందరవందర చేసేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఎలుకలు ఇంట్లోకి రావడం వల్ల ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడాను మన కిచెన్లోన ఇంట్లోనే ఏదో ఒకటి ఇలా పాడు చేసేస్తూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది కూడాను ఇంట్లోకి ఎలుకలు రాకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కా చెప్పమన్నారండి. ఇంట్లోకి జన్మలోకి కూడా మనకి ఒక్క ఎలుక కూడా రాదు. సో అంత బాగా అయితే ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో దీనికోసం ఒక బౌల్ అనేది ఏదైనా ఓల్డ్‌ది ఉంటే తీసుకోండి. ఇందులోనే మీకు నచ్చిన ఏదైనా వరిపిండి గానీ, గోధుమ పిండిని గానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 3 టీ స్పూన్స్ వరకు కూడా వరిపిండిని వేశాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్‌నైనా వేసుకోవచ్చు. లేదంటే వంట సోడా అనేది ఉంటుంది కదా, బేకింగ్ సోడా. ఈ రెండిట్లో ఏదైనా కూడాను వేసుకోవచ్చండి. అది మీ ఆప్షనల్. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడా షుగర్‌ని యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేయడం వల్ల స్వీట్‌నెస్‌కి ఎలుకలు గానీ, బొద్దింకలు గానీ, లేదంటే పందికొక్కులు గానీ అట్రాక్ట్ అయ్యి తినడానికి వస్తాయి. ఆ తర్వాత ఒక కర్పూరం బిళ్ళని మెత్తగా పౌడర్ చేసి వేసుకోండి. ముద్ద కర్పూరం ఉన్నా వేసుకోవచ్చు. సో కర్పూరం వాసనకి మనకి ఇంట్లోన ఓన్లీ ఎలుకలు, పందికొక్కులే కాకుండా బల్లులు, బొద్దింకలు ఇటువంటివన్నీ కూడాను తిరగకుండా ఉంటాయండి. సో మీకు కావాలనుకున్నట్లయితే ఇలా పౌడర్‌ను కూడాను ఎలుకలు తిరిగే ప్లేస్‌లో లేదంటే బొద్దింకలు తిరిగే ప్లేస్‌లో కూడా జల్లేసుకోవచ్చండి. లేదు మాకు చిన్న చిన్న బాల్స్‌లా తయారు చేసుకోవాలనుకున్నట్లయితే కోల్గేట్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇందులో వాటర్ లాంటిది ఏమీ కలపకూడదు. ఎందువల్లంటే మనం బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసాం కాబట్టి వాటర్ వేస్తే మనకి ఫార్మింగ్ అనేది జరగదు కాబట్టి సో మనం ఉండల్లా తయారు చేసుకోవడం కోసం ఇందులో నేనైతే కొంచెం పేస్ట్‌ని అయితే కొంచెం కొంచెం వేసుకొని నార్మల్‌గా మనం ఉండలాగా అయితే తయారు చేసుకోవాలి. ఎవరైతే ఎలుకలతోటి ఇబ్బంది పడి మార్కెట్ నుంచి ఎన్నో రకాల మందులు తెచ్చాము, గమ్ సీట్లు వాడాము, ఇలా ఎన్ని రకాలుగా వాడినా కూడాను సో తగ్గటం లేదనుకుంటారో చివరిసారిగా ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లోనే ఒక్క ఎలుక ఉండదు. అలాగే ఇంట్లోకి ఒక్క ఎలుక రావాలన్నా కూడా భయపడతాయి అన్నమాట. సో ఈ విధంగా మనము ఉండలు చేసుకోవాలండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకోండి. ఇలా మనము ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ని తయారు చేసేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో అనిపిస్తుందో సో ఆ ప్లేసుల్లో అంటే ఎక్కువగా మనకి ఫ్రిడ్జ్ కిందన లేదంటే బీరువాల కిందన, వాషింగ్ మిషన్ల కిందన ఇలాంటి వాటి దగ్గర, అలాగే కొంతమంది గార్డెన్లో మొక్కలు కూడా పెంచుకుంటూ ఉంటారండి. ఖచ్చితంగా మొక్కలు ఉండే దగ్గర కూడాను ఎలుకలు, పందికొక్కులు అనేవి తిరుగుతూ ఉంటాయి. మొక్కలు కూడా ఖరాబ్ చేసేస్తూ ఉంటాయి. ఇలా నైట్ టైం పెట్టేసుకోండి. ఇవి పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులు కానీ చిన్నపిల్లలకి కానీ అస్సలు అందనివ్వకుండా నైట్ టైం ఇలా మనం అన్ని తయారు చేసి పెట్టేసుకొని మార్నింగ్ లేసి నీట్గా క్లీన్ చేసుకోండి. అలాగే వాటర్ మనకి ఎక్కడెక్కడి నుంచి అయితే బయటకు వెళ్ళిపోతుందో మెయిన్ బొండీల దగ్గర కూడా ఇలా పెట్టుకొని చూడండి. అలాగే కిచెన్లో పెట్టేటప్పుడు కూడా కిచెన్ అంతా కూడా నీట్గా ఉండేటట్టు, కిచెన్లో ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి లేకుండా చక్కగా మనం ఇలా కిచెన్లో నైట్ టైం పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇందులో మనం బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసాం కాబట్టి బేకింగ్ పౌడర్ అనేది ఎలుకలు కానీ, పందికొక్కులు కానీ, లేదంటే బొద్దింకలు కానీ తినడం వల్ల వాటికి రియాక్షన్స్ అనేవి ఇచ్చేసి బయటకు పోయి చనిపోవడమో లేదంటే బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి సో ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఒక్క ఎలుక బెడద కూడా ఉండదు. ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. జస్ట్ ఇలా చేస్తే ఇంట్లో ఎలుకలన్నీ మాయమైపోతాయి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.